కొత్త చీఫ్ సెక్రటరీ పదవి ఎవరిని వరిస్తుందనే చర్చ తెలంగాణ రాజకీయాల్లోనూ అధికార వర్గాల్లోనూ జోరుగా సాగుతోంది. సీఎస్ కుర్చీ కోసం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు పోటీ పడుతున్నారు. ఆశావహుల్లో ఎవరికి ఈ పోస్ట్ దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవిపై చర్చలు జోరందుకున్నాయి. ప్రస్తుతం సీఎస్గా ఉన్న కె రామకృష్ణారావు పదవీకాలం ఈ ఏడాది జూన్ 30తో ముగియనుండడంతో తదుపరి సీఎస్ ఎవరు అన్నదానిపై ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2025 ఏప్రిల్ 30న తెలంగాణ సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు అదే ఏడాది ఆగస్టులో పదవీ విరమణ చేయాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం 2 విడతల్లో ఆయన సేవలను పొడిగించింది. మొదట 6 నెలలు, అనంతరం మరో 3 నెలలు పొడిగింపు ఇవ్వడంతో మొత్తం దాదాపు 10 నెలలు ఆయన అదనంగా కొనసాగినట్లయింది. అయితే మరోసారి పొడిగింపునకు అవకాశం లేకపోవడంతో తెలంగాణ కొత్త సీఎస్ ఎంపికపై ప్రభుత్వం దృష్టి సారించిందని సమాచారం. ఇప్పటికే రామకృష్ణారావుకు పదవీకాల పొడిగింపుపై కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక అందించినట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, సవ్యసాచి ఘోష్, వికాస్ రాజ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురితో పాటు ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా అధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో కీలకమైన సీఎస్ పదవి కోసం ఢిల్లీ కేంద్రంగా లాబియింగ్ చేస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. సీఎస్ పదవికి జయేష్ రంజన్ పేరు ముందంజలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. 1992 బ్యాచ్కు చెందిన ఆయన పరిపాలనలో నైపుణ్యం కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, ఐటీ రంగ అభివృద్ధి, స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం జయేష్ రంజన్ మెట్రోపాలిటన్ ప్రాంతాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అదనంగా యువజన సేవలు, పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, పురావస్తు శాఖల బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జయేష్ రంజన్ అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. పెట్టుబడుల సమీకరణం విషయంలో ఆయన రేవంత్కు సహకరిస్తున్నారు. వివాదరహిత అధికారిగా ఉన్న ఇమేజ్ ఆయనకు కలిసొస్తుందని సెక్రటరియేట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.